దళిత యువకుడు పవన్ కుమార్ ఇంకా వైసీపీ గుండాల చెరలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఆచూకీ కోసం పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. 45 రోజుల నుంచి పవన్ కుమార్ తల్లిదండ్రులకు అందుబాటులో లేడు. అయితే రాత్రి పవన్ తండ్రి జయరాజ్ కు వైసీపీ రౌడీలు చిత్రహింసల వీడియోలు పంపించారు. డబ్బుల కోసం హింసిస్తున్నారని పవన్ తండ్రికి తెలిపాడు. దీంతో జయరాజ్ రాత్రి 11 గంటలకు పోలీసుల సమాచారం ఇచ్చారు. పవన్ కుటుంబం పులిచెర్ల మండలం మెరవపల్లిలో నివాసముంటుంది. ఎంతమంది 100 మంది పైన వైసీపీ నేత భూమన అభినయ అనుచరులు తిరుపతి వైసీపీ సోషల్ మీడియా అధ్యక్షుడు అనిల్ రెడ్డి అతని స్నేహితులు పవన్ కుమార్ అనే దళిత యువకుడిని చిత్రహింసలు పెట్టారు. తీసుకున్న నగదు ఇవ్వలేదని కిడ్నాప్ చేసి లాడ్జిలో బంధించి దుడ్డు కర్రలు ఫైబర్ లాఠీలతో దాడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైసీపీ నాయకులపై యువకుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దళిత యువకుడు పవన్ కుమార్ ఇంకా వైసీపీ గుండాల చెరలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి దినేష్ లైవ్ లో అందిస్తారు. దినేష్, నవీన్, యామిని, మొత్తం మీద ఈ యొక్క సంఘటన టోటల్ గా ఎలా జరిగింది ఏందని వివరించడానికి ఆ బాధితుడి యొక్క తండ్రితో పాటు వాళ్ళ బంధువులు కూడా మనతోనే ఉన్నారు. మరోవైపు పోలీసులు కూడా చాలా సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు. మంత్రి కూడా అనగాని సత్యప్రసాద్ కూడా దీనిపైన రియాక్ట్ అయ్యారు. హోమ్ మినిస్టర్ కూడా రియాక్ట్ అయ్యారు. మొత్తంగా ఈ సంఘటన పైన కూటమి ప్రభుత్వం సీరియస్గా తీసుకునింది. ఇప్పటికే అనిల్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఇన్ఛార్జి, అతన్ని అదుపులోకి తీసుకున్నారు. దాంతోపాటు జగదీష్ రెడ్డి ఎవరైతే లాఠీ పట్టి కొడుతున్నారో వాళ్ళిద్దరే స్వయంగా ఆ వీడియోలో కూడా మనకు కనిపిస్తున్నారు. వాళ్ళిద్దరూ కూడా ప్రస్తుతానికి పోలీసులు అదుపులో ఉన్నారు. అయితే బాధితుడు ఇంకా ట్రేస్ అవుట్ కావట్లేదు. అతనికి సంబంధించినటువంటి సెర్చింగ్ స్పెషల్ టీమ్స్ సెర్చ్ చేస్తూ ఉంది. మనతో అసలు ఏం జరిగింది, నిన్న మధ్యాహ్నం నుంచి అసలు ఏం జరిగింది వివరించడానికి ఇక్కడ వాళ్ళ తండ్రితో పాటు బంధువులు కూడా, మొదట వాళ్ళ బంధువులకి యాక్చువల్గా ఆయన పేదవాడు, ఆయనకి సెల్ ఫోన్ స్మార్ట్ ఫోన్ లేకపోవడంతో ఈయనకి మెసేజ్ రావడం. అసలు ఎన్ని గంటలకు మీకు మెసేజ్ ఏమని పెట్టారండి? 1 గంట ఆ టైంలో మాకు మెసేజ్ వచ్చిందండి. ఆయన వాళ్ళు కొట్టడము, ఆ వీడియోలు తీసి మాకు పెట్టడము, ఏమి చేసినా కానీ తప్పు ఒప్పు చేసింటే కూడా మాకు తల్లిదండ్రులు అనిపించుకుంటే వాళ్ళకి చెప్పి మీకు ఏమైనా రావాల్సి ఉంటే కూడా మాతో మాట్లాడి ఏదైనా మీకు ఇవ్వాల్సి ఉంటే కూడా మేము ఏర్పాటు చేసే విధంగా మేము మాట్లాడి ఉంటాం. కానీ మీరు చట్టపరంగా ఏం చేయాలో అవి చేయకుండా చట్టానికి మీరు అతీతంగా మీరు ప్రవర్తించడం అనేది దారుణము. ఇలాంటివి జరగకూడదు అనేది మా ముఖ్య ఉద్దేశం. ఏం చేశారు? నేను మెసేజ్ పెట్టి మళ్ళీ ఫోన్ చేశారా? లేకపోతే ఫోన్లో వాళ్ళు కొడుతూ మాకు వేరే వాళ్ళు పెట్టినారు. మాకు అక్కడ ఉండే అబ్బాయి వేరే అబ్బాయి మాకు వాట్సాప్ పెట్టినారు. ఏది కొడతా ఉండేది లైవ్లో వీడియో తీసి పెట్టినాడు. అతను ఏమి చేసినాడు అనేది, తప్పు చేసినాడా ఒప్పు చేసినాడు అనేది మాకేమి తెలియదు. డబ్బుల గురించి మాట్లాడారు. డబ్బుల గురించి ఏదో డబ్బులు ఇంత కట్టాలా, ఇంత మాకు మోసం చేసినాడు అనేది చెప్పడము, ఇంత కడితే మేము అతన్ని వదులుతాము అనడము. ఎంత చెప్పినారు బా? 1 లక్ష రూపాయలు అడిగినారు. మళ్ళీ ఏదేదో ఎంతో చెప్పినారు. 1 లక్ష రూపాయలు కాకుండా మళ్ళీ ఎంతో చెప్పుకుంటా పోయినారు. కొట్టి మాకు వీడియోలు పెడతానే వచ్చినారు. కానీ వీళ్ళు
ఒకవేళ వాళ్ళు తప్పే చేసింటే చెప్పండి సార్, మీరు చెప్పండి. ఇవాళ తండ్రి, ఆ బాధితుడి తండ్రి మాట్లాడుతున్నాడు, చెప్పండి. కాదు సార్, నాకు తెలియదు. అతను ఇక్కడ పని చేస్తాను వచ్చినాడు. ఒకవేళ అప్పు చేసినాడు సప్పు చేసినాడు నాకు అయితే తెలియదు. ఒకవేళ కొట్టాల్సినంత పని సార్. నా భూమి అయినా ఇల్లు అయినా అమ్మాయిని కట్టేయంట కదా సార్. ఒక మాట చెప్పి ఇంటికాడికి వచ్చి అతను దోడుకోవచ్చి, ఒకవేళ కార్లో వేసుకోవచ్చి, కట్టకపోతే మీరు ఏదైనా చేయండి సార్. రూమ్లో వేసుకుంటున్నారు, ఆ వీడియోలు కూడా ఉన్నారు చూడండి సార్. చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్ నా వల్ల కాలేదు సార్. అటు చూడండి సార్, వాళ్ళ దగ్గర ఉన్నాయి. అంత పని జరిగింది సార్. నైనా కాపాడు అంటాడు. వాడు తప్పేసేసినాడు. అయినా వీళ్ళు ఏదైనా వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పాలి, లేదంటే పోలీసులకైనా చెప్పాలి. ఈ మారు మోసం చేసినాడు అని చెప్పాలి. ఏమి చెప్పకుండా వీళ్ళు అంత ఘోరంగా కొట్టడం అనేది చాలా తప్పు సార్. అది దాన్ని మేము అడుగుతున్నాం. ఇప్పుడు మేము వాళ్ళకి ఏమైనా డబ్బు ఎంత లచ్చ లక్ష ఇచ్చేస్తాము. ఏమో వాళ్ళ ముగ్గురు మాకు అప్పచెప్పని చెప్పండి. కొట్టిన వాళ్ళు అంతే సార్. 6 మంది అంట. వాళ్ళు ఎవరు కొట్టినారు వాళ్ళ ఊరు తెలుసు సార్. అంతే తెలుసు సార్. ఊరు కూడా తెలుసు. వాళ్ళు మాత్రం అప్పు చెప్తే వాళ్ళ డబ్బులు మేము ఇచ్చేస్తాం. మేము వాళ్ళెవరో మాకు అంతా తెలియదు సార్. పూర్తి విషయం వాళ్ళెవరో తెలియదు. ఈడు జీవనోపాధి కోసం ఇక్కడ వచ్చారు. మీరు ఒక పెద్దగా దళిత సంఘం పెద్దగా నిన్నటి నుంచి ఏం జరిగింది? నేను పులిచెర్ల మండల దళిత నాయకుడు క్రాంతి కుమార్ నా పేరు. యాక్చువల్గా దళిత యువకుడిని ఆ విధంగా హింసించి కొట్టడం అనేది ఏ నాయకుడికైనా అది పద్ధతి కాదు. కానీ ఆ అబ్బాయి ఇప్పుడు ఏ పరిస్థితిలో ఎక్కడున్నది ఇంతవరకు ఆచూకు తెలియలేదు. అందుకే మేము రాత్రి ఎస్పీ గారికి వాట్సాప్ మెసేజ్లు పెట్టి, సార్ ఏ విధంగా టైప్ అయిందని చెప్పని నేనే లెటర్ రాసి పెట్టినాము. సార్ కూడా స్పందించి వెంటనే నాకు ఫోన్ చేసి దాన్ని ఇచ్చేస్తాము, మీరు మార్నింగ్ రండి అని చెప్పినారు. అందుకు బయలుదేరి వెళ్తున్నాము. ఎట్ట తిరిగి ఆ అబ్బాయిని ఎక్కడనే కానీ బయట తెచ్చి తల్లిదండ్రులకు అప్పగించి మాకు న్యాయం చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాము. తల్లిదండ్రులకు అప్పచెప్పాలా. చట్టపరంగా ఏవైతే అవి చేయని వీళ్ళెవరు సార్ చట్టాన్ని చేతుల్లో తీసుకునేదానికి? వీళ్ళెవరు అట్లా హింసించడం ఏంది? రూములో వేసుకొని అంత దారుణంగా హింసించడం ఏంది? ఒక మాట చెప్పింటే నా ఇల్లు ఆస్తి అయినా అమ్మేసి నేను కట్టేయండి సార్. ఒక మాట ఇంటికి అడగొచ్చు, కొన్ని కార్లోకి వచ్చి తోడుకొని వచ్చి అప్పు చేయండి కొడుకు అని అంటే నా ఇల్లు ఆస్తి అన్ని అమ్మాయి. వాళ్ళు అట్లా కొడతా ఉంటారు. అది చూస్తుంటే మీకు తట్టుకోలేక వేయలేదు సార్. వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు బాధ ఏడ్చుకుంటా వాళ్ళు అంతా మేము చేసినాం. మేము ముందు పడి ఎస్పీ గారికి అందరికి వాట్సాప్లు, దళిత నాయకులకు, జిల్లా నాయకులకు అందరికి వాట్సాప్లు పెట్టి మేము పెట్టినాం. వాళ్ళు అసలు పైకి లేలా. వాళ్ళు ఆ బాధ చూసి మేము అన్ని అందరికి వాట్సాప్లు పెట్టి ఎస్పీ గారికి పెట్టి, ఎస్పీ గారు కూడా స్పందించినారు. మమ్మల్ని రమ్మని చెప్పినారు, న్యాయం చేస్తామని చెప్పినారు. మా దళిత నాయకులందరూ కూడా ప్రభాకర్ అన్న గారు మరియు అంజన్న గారు అందరూ కూడా ఇప్పుడు మన వైసీపీ దళితులని గతంలో అధికారులు ఉన్నప్పుడు చంపి ప్యాక్ చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అవి కూడా అదే పరిస్థితి ఇప్పుడు జరుగుతాను. మళ్ళీ వాళ్ళకి ఏం లేకపోయినా కూడా వాళ్ళు అదే చేస్తున్నారు సార్. ఇప్పుడు కూడా వాళ్ళు పట్ల ఎందుకు వైసీపీ పార్టీలో ఆ విధమైన ధోరణి ఉందంటే, ఎందుకంటే వాళ్ళు ముందు నుంచి అట్టే ఉన్నారు సార్. వాళ్ళు మార్పు లేదు. వాళ్ళు అధికారం ఉన్నా లేకపోయినా వాళ్ళ మార్పు ఏం లేదు. వాళ్ళు అట్లే చేస్తున్నారు. వాళ్ళు దీన్ని తీవ్రంగా ఏదన్నా పోలీస్ శాఖ వారు ఖచ్చితంగా దీన్ని ఏదన్నా ఖండించాలి. పోలీస్ శాఖ వారు కూడా మాకేం ఖండించినారు, వాళ్ళు స్పందించినారు కూడా. మాకేం ఇబ్బంది లేదు. కాకపోతే మా పవన్ కుమార్ అనే అబ్బాయి ఎక్కడున్నారనేది కూడా మాకు తెలియడం లేదు ఎరకు. కానీ ఇంతవరకు కూడా వాడు ఎక్కడున్నాడు అనేది మాకు తెలడం లేదు. కాబట్టి వైసీపీ నేతలు కూడా ఉన్నారు, వాళ్ళైనా కూడా ఆ అబ్బాయిని రక్షించే ప్రయత్నం చేయాలి కదా. వాళ్ళ కార్యకర్తలకు చెప్పి ఆ అబ్బాయికి ప్రాణహాని జరగకుండా కూడా చూడాల్సిన అవసరం ఉంది కదా. పెద్దవాళ్ళంతా ఇప్పుడు డోర్ డెలివరీ చేసే వాళ్ళకి ఎందుకుంటాయి సార్ ఆ బాధ్యతలు? ఇది దళితులు అంటే పట్టణానికి ఎందుకుంటాయి? ఊరికే ఓట్ల కోసం వస్తారే కానీ, ఓటు కోసం వచ్చి ఓట్లు వేపించుకొని పోయేవాళ్ళే కానీ దళితులు అంతే వాళ్ళకి ఎందుకు పడతా ఉంది? వాళ్ళకి పట్టదు. దళితులు అంటే చంపుతారు వాళ్ళు. డోర్ డెలివరీ చేశా. ఎమ్మెల్సీ అనంతబాబు ఏం చేసినాడు? ఎత్తుకేసినాడు, డోర్ డెలివరీ చేసి పోయినాడు. అట్టే చేస్తారు. ఇల్లు కూడా ఇంకో రోజు ఉంటాయి అట్లే ఇల్లు. సుధాకర్ డాక్టర్ గారిని కూడా చేశారు. ఓన్లీ మాస్క్ అడిగింది. ఇప్పుడు మీ పిల్లోడు పరిస్థితి ఏంది అసలు? అతను సేఫ్ గా వస్తాడనే సార్ మాకేం తెలుసు సార్. ఉండే ప్లేస్ కూడా తెలియడం లేదు. ఆ అబ్బాయి ఉండే ప్లేస్ కూడా మాకు తెలడం లే. ఇంతవరకు ఆ అబ్బాయికి ప్రాణహాని ఉందని మేము అనుకుంటున్నాము. కాబట్టి జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో
ఈ అబ్బాయికి మేలు జరగాలని చెప్పి ప్రతి ఒక్క దళిత యువకుల ముందుకు వచ్చి మన ప్రభుత్వాన్ని పోలీస్ శాఖ వారిని అభ్యర్థించాలని చెప్పి అనుకుంటాను నేను. దీంట్లో కూడా ఒకడే కాదు, వీళ్ళు చాలా మంది ఒక 2-3 ఉన్నారు, వాళ్ళ జతలు ఉన్నారు. వీళ్ళంతా కలిసి ఏదో చేసినారు. ఇది ఒక్కని మీదనే వాళ్ళు ఏదో అయిపోయింది అనుకుంటా ఉన్నారు. అందరికి కూడా అది పాపం పండే టైం వస్తుంది, అది ఖచ్చితంగా జరుగుతుంది. దీన్ని మాత్రం ఈ దళితులపై అది మొత్తంగా ఒక విషయం అయితే చాలా స్పష్టంగా అర్థమవుతోంది. బాధితుడు సేఫ్ గా రావాలని వీళ్ళైతే చాలా అడుగుతున్నారు. చాలా నీతులు చెప్పేటువంటి వైసీపీ నేతలు ఇప్పటికైనా కూడా అతన్ని సేఫ్ గా ప్రాణహాని జరగకుండా స్పందించి వాళ్ళ కార్యకర్తలకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అతను ప్రాణహాని జరగకుండా చర్యలు తీసుకోవాలి. కేవలం నీతులు చెప్తూ ప్రెస్ మీట్లు కావచ్చు, ఉపన్యాసాలు ఇవ్వడం కాదు. ఇలాంటి సందర్భంలో ఇలాంటివి జరగకుండా కూడా చూసుకోవాల్సిన అవసరం వైసీపీ అగ్రనాయకత్వానికి, ఆ వైసీపీకి సంబంధించిన కీలక నేతలకు కూడా ఉంది. అలాగే పోలీసులు అయితే మాత్రం, అలాగే కూటమి నేతలు అయితే మాత్రం సీరియస్ స్పందించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడంతో పాటు కిడ్నాప్ కేసు కూడా నమోదు చేసి ఎవరైతే ప్రత్యక్షంగా వీడియోలో ఉన్నారో వాళ్ళని అదుపులోకి అయితే తీసుకున్నారు. ఫర్దర్గా ఈ బాధితుడు ఏమయ్యాడనేటువంటి ఆందోళన అయితే అందరిలో కనిపిస్తోంది. వాటర్ స్టూడియో.